హాయ్ అందరికీ వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. ఈరోజైతే ఒక మంచి సూపర్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను, చూసేసేయండి. ముందుగా అయితే నేను ఒక 5-6 చామాకులు తీసుకొని పక్కన కడిగి పెట్టుకున్నానండి. 1 కప్పు శనగపిండి, అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నది అంతా వేసి ఇందులో వాటర్ వేసుకొని మంచి జారుగా కలుపుకోవాలి. జారుగా అంటే మరీ జారుగా కాదండి, గట్టిగా అంటే గట్టిగా కాదు, కొంచెం మీడియంలో కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చామాకుల పైన అప్లై చేయాలి. నీట్గా ఆకు నిండా ఇలా అప్లై చేసేసుకొని వీటిని రౌండ్గా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి పుట్లాలలా కట్టి కూడా చేస్తారంట, అదైతే ఎప్పుడు చేయలేదు, ఇది కూడా ఫస్ట్ టైమే. కాబట్టి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా అన్ని పొట్లాలు కట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో వాటర్ పోసుకొని దానిపైన ఒక జాలి గిన్నె పెట్టి అందులో మనము రెడీ చేసి పెట్టుకున్న పొట్లాలన్నీ వీటిలో అమర్చాలన్నమాట. అన్నీ నీట్గా ఇలా పెట్టేసి దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఇవి ఆవిరికి ఉడికిపోతాయి. వాటిని తీసి చల్లారబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో, ఇవి ఉడికిపోయాయి. వీటిని తీసి నేను చల్లారబెట్టాను. చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని వీటిని మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే భలే నచ్చేసినాయి. నేనైతే ఫస్ట్ టైం ఇవి తినడము, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.